Hi guys, hope you are doing well. This is Tejashwini Reddy. Welcome back to my channel Happybelly. ఇవాళ నేను మసాలా మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇంటూ ద రెసిపీ. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు తిప్పుతూ వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు దీనిలో 1 కప్పు పచ్చ బఠానీని వేస్తున్నా. నేను ముందుగానే వీటిని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పెట్టుకున్నా. అలా వేస్తే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. వాటిని వేసి 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ముక్కలన్నీ మగ్గిన తర్వాత నెక్స్ట్ దీనిలో కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఈ పసుపు కారం మొత్తం అన్నిటికీ పట్టేటట్టు బాగా కలపాలి. తర్వాత దీనిలో 1.5 కప్పు నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకుని నీటిని మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను దీనిలో మ్యాగీని వేస్తున్నా. ఇక్కడ నేను 12 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నా. 1 ప్యాకెట్కి 1.5 కప్పు నీళ్లు సరిపోతాయి. వీటిని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి మ్యాగీ అనేది చక్కగా ఉడికిపోయింది, అన్నిటితో కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మ్యాగీ మసాలా ప్యాకెట్ని కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి మసాలా మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.